హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ గణపతి ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న వినాయక చవితి వచ్చేస్తుంది, వినాయక చవితి మీద ఒక వీడియో చేయండి అని చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో చావగొట్టారు. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి వినాయక చవితి ఎడిటింగ్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మనకు చాలా మంది కూడా ఆల్మోస్ట్ అయితే నేను మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టాను. సో కమ్మింగ్ సోన్ అంటూ మనకు ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్గా నడుస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఒక ఇంట్రో లాగా క్రియేట్ చేసి మనకు హర్రర్ మూవీలో ఉన్నట్టు క్రియేట్ చేసుకొని మనకు మన యొక్క బ్యాక్ సైడ్ ఒక స్పింగ్స్ అంటే మనకు రెక్కలు వస్తూ మనకు పైకి గాల్లోకి వస్తూ ఆ యొక్క రెక్కలు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆ యొక్క గణేష్ వచ్చేసి మనకు బ్లెస్సింగ్ ఇస్తుంటే సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆల్సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో అంటే ఫస్ట్ మీరు డెమోలో చూసారు కదా కమ్మింగ్ సోన్ అనేది ఎఫెక్ట్. సో ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్లు అవన్నీ కూడా మీకు ఎటువంటి కష్టం లేకోకుండా నేను 1 అవర్ దాకా కష్టపడి ఈ యొక్క ఎడిటింగ్ వీడియో అయితే నేను డిజైన్ చేసి మీకు ఎటువంటి ఎడిటింగ్ మళ్ళీ చేయకోకుండా, మీరు చాలా మంది ఎడిటింగ్ వస్తూ ఉంటుంది, కొందరికి ఎడిటింగ్ రాని వాళ్ళు ఉంటారు. సో మీ కష్టం అయితే మళ్ళీ మీరు కష్టపడొద్దని నేను ఆల్మోస్ట్ నేనే కష్టపడాను, చాలా అంటే చాలా కష్టపడి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన వీడియో అనేది ఇక్కడ నేను అనేది యాడ్ ఇస్తాను. ఈ యొక్క ఎఫెక్ట్ మీకు ఆల్మోస్ట్ మీకు ఎటువంటి ఎడిటింగ్ లేకుండా జస్ట్ మీ యొక్క ఇమేజ్ని యాడ్ చేసి మనకు స్ప్రింగ్స్ యాడ్ చేసుకొని మనకు యానిమేషన్ పైకి ఎలా రావాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే చేయకండి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ దీనికి ఒక సాంగ్ అయితే నేను క్రియేట్ అయితే చేశాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు డెమో కాడ, సేమ్ అదే విధంగా ఆల్మోస్ట్ మీరు ఎటువంటి స్మోక్ ఎఫెక్ట్లు అవన్నీ మీకు ఏమీ అవసరం లేదు. జస్ట్ నేను కొన్ని 3 ఓన్లీ 4 or 5 ఇమేజెస్ మాత్రమే లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఓకే, సో యానిమేషన్ చూసారు కదా, మనకు ఇక్కడ వచ్చేస్తుంది వినాయకుడు. ఓకే, సో ఇక్కడ వచ్చేసాక ఇక్కడ మనకు ఎక్కడైతే వినాయకుడు వస్తుందో అక్కడ వెరిఫై చేసుకోండి మళ్ళీ. ఓకే, సో ఇక్కడ వెరిఫై చేసుకున్న కాడ కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని
ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేశాక ఇక్కడ మనకు లేయర్ అని ఆప్షన్ ఉంది. కరెక్ట్గా మీరు 15.4 సెకండ్స్ కాడ అంటే 15.4 సెకండ్స్ కాడికి వచ్చేసాక లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మీరైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకు అవన్నీ పిఎన్జీలో ఉండాలి, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నాను, మీరు కూడా పిఎన్జీ రూపంలో క్రియేట్ అనేది చేసుకొని మీ యొక్క ఫోటోని అప్పుడే మనకు కరెక్ట్ యానిమేషన్ వస్తుంది. వచ్చేసాక మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కరెక్ట్ ఎఫెక్ట్ అంతా పెట్టుకొని ఇక్కడ మనకు కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇటువంటి. సో ఇచ్చేసాక ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ అండి. సో వన్స్ ఇచ్చేసాక మనకు ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఆ టెంప్లెట్తో పాటు కలిపి మీకు స్పింగ్స్ టెంప్లెట్ లింక్ అని ఇచ్చింటే అంటే మనకు రెక్కలు. సో ఈ యొక్క లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్పాను కదా రెక్కలు అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాకి లెక్క వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ మనకు మినిమం ఒక 32 పెట్టండి. కరెక్ట్గా మనకు 32 ఆర్ 31లో ఇస్తే మనకు ఆ యొక్క స్వింగ్స్కి కరెక్ట్ యానిమేషన్ వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇటువంటి. సో వన్స్ ఇచ్చేసాక ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే మీ యొక్క ఇమేజ్ యాడ్ చేశారో ఆ యొక్క ఇమేజ్ కాడికి ఈ యొక్క స్వింగ్స్ని తీసుకొని అంటే రెక్కలను తీసుకొని కరెక్ట్గా ఆ యొక్క మన ఫోటో ఉంది కదా ఆ ఫోటో మీద కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఆ యొక్క రెక్కల మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక కరెక్ట్ యానిమేషన్ పెట్టుకోండి మీకు ఎంత లెంత్లో కావాలి. ఓకే, సో ఈ విధంగా యానిమేషన్ నాకు ఓకే అనిపించాక పర్ఫెక్ట్ అనిపించాక ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి మనకు ఎక్కువ స్వింగ్స్ అనేది కొద్దిగా మనకు ఎక్కువ లెంత్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అదే స్వింగ్స్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు అలా స్క్రోల్ అప్ చేసుకోండి, అంటే మనకు కొద్దిగా మూవ్మెంట్ స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో స్క్రోల్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకోండి. చూడండి మనకు కరెక్ట్ యానిమేషన్ ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇలా పర్ఫెక్ట్ అంతా పర్ఫెక్ట్ అనిపించేసాక సేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క స్వింగ్స్ అనేది కరెక్ట్గా మనకు ఒక 10 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి అదే స్వింగ్స్ మీద టచ్ చేసి మనకి ఇప్పుడు కొద్దిగా కింది స్క్రోల్ అప్ ఇవ్వాలి, అంటే మన యొక్క ఫోటో ఉంటుంది కదా. సో ఇక్కడ వెరిఫై చేసుకున్నప్పుడు కరెక్ట్ యానిమేషన్ మనకు ఫోటో పైకి రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు ఈ యొక్క ఫోటో మీద టచ్ చేసి ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేయండి. ఈ యొక్క ఫోటోని కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి కిందికి పెట్టుకోండి. ఓకే, సో ఇలా మీకు ఎంత కిందికి కావాలో అంత కిందికి పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు కీ సింబల్ ఉంది. ఓకే, సో కీ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేస్తే మీరు కరెక్ట్గా మీకు ఎంత దూరం కావాలో అంత దూరం ఇలా ముందు స్క్రోల్ చేసి కరెక్ట్గా నేను 23 కాడ సెకండ్స్ కాడ ఆఫ్ చేశాను. ఇక్కడ చూడవచ్చు మీరు 23.0 అంటే కరెక్ట్గా మీరు అక్కడ నిమిషాలు కరెక్ట్గా మీరు ఆ యొక్క సెకండ్స్ను గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో 23 సెకండ్స్ కాడ నేను కరెక్ట్గా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఇక్కడ మనకు ప్లస్ ఉంది, అంటే మనకు ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ ఉంది కదా, ఈ యొక్క ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఈ యొక్క ఫోటోని మీరు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ ఇప్పుడు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీరు ఎంత పైకి కావాలో అంత పైకి పెట్టుకొని మీకు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు వినాయకుడు అయితే వచ్చేసాడు. ఇప్పుడు మన యొక్క ఫోటో కరెక్ట్ యానిమేషన్ వస్తుంది. ఎందుకంటే నేను సెకండ్స్ గుర్తుపెట్టుకోమని ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి ఆ యొక్క సెకండ్స్ ఎందుకు ఉపయోగపడతాయో. ఇక్కడ మన యొక్క ఫోటో అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకు స్వింగ్స్ రావాలి. సేమ్ అదే మూమెంట్లో ఆ యొక్క మన ఇమేజ్తో పాటు కలిపి మీకు స్వింగ్స్ రావాలి మళ్ళీ పైకి. ఇప్పుడు ఎలా చేస్తారు? సో అందుకు నేను సెకండ్స్ అయితే గుర్తుపెట్టుకోమన్నాను. సేమ్ మళ్ళీ అదే స్వింగ్స్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేయండి. కరెక్ట్ యానిమేషన్ మళ్ళీ అక్కడే పెట్టేసి సో మీరు కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే మీ యొక్క ఫోటో ఎలా యానిమేషన్ వస్తుంది కరెక్ట్గా సెట్ చేసుకోండి మీరు అలా. ఓకే, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంది కదా. సో అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి కరెక్ట్గా మనకు కింది స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మనకు కరెక్ట్గా కింది స్క్రోల్ చేసి సేమ్ అదే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కీ సింబల్ ఉంది కదా, కీ సింబల్ మీద టచ్ చేసి మళ్ళీ ముందు స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ముందు స్క్రోల్ చేసాక మనకు ఎక్కడ కరెక్ట్గా మనకు 23.0. ఓకే, సో 23.0 కాడ స్టాప్ చేయండి. స్టాప్ చేసి సేమ్ ఇప్పుడు ఈ యొక్క స్వింగ్స్ను పైకి అనండి. ఓకే, సో స్వింగ్స్ను ఎప్పుడైతే మీరు పైకి కరెక్ట్గా యానిమేషన్ మీ యొక్క బాడీకి బ్యాక్ సైడ్లో ఎటువంటి కదలికలు లేకుండా కరెక్ట్గా అనండి. మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇచ్చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఉంటే కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి గాయస్. నేను పెట్టి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా అయితే చేస్తుంటా. మీకోసం ఇంకా ఎటువంటి మీకు డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వీడియోలు చేస్తాను. ఓకేనా గైస్? సో ఇక్కడతో మన యొక్క బాడీకి స్వింగ్స్ సెటప్ అయిపోయాయి. ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా కావాలన్నప్పుడు
మళ్ళీ అదే మీరు డూప్లికేట్ తీసుకోకండి, ఎందుకంటే మనకు స్వింగ్స్ యాడ్ చేసాం. లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఏదైతే ఫస్ట్ న్యూగా మళ్ళీ రిలీజ్ చేసుకోండి. ఓకే, సో న్యూగా రిలీజ్ చేసి మళ్ళీ క్రోమాకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి మళ్ళీ 32 అలా పెట్టేసి మళ్ళీ అదే స్వింగ్స్ని తీసుకొని కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని కొద్దిగా మనకు ముందు స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో ఆ యొక్క స్వింగ్స్కు ఈ యొక్క స్వింగ్స్కు కరెక్ట్ యానిమేషన్ మీరు పెట్టుకుంటేనే మనకు సెట్ అవుతుంది, లేకపోతే అవ్వవు. నేను ముందే చెప్తున్నాను అది కూడా. మళ్ళీ మీరు కుదరదు నాకు రావట్లేదు అని మీరు అడగద్దు. సో కరెక్ట్గా పెట్టేసి బార్డర్లో ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకోండి. ఓకే, సో కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ మనకు యానిమేషన్ అంతా పర్ఫెక్ట్ అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వెరిఫై చేసుకుంటే మనకు ఈ విధంగా 2 రకాలుగా వస్తుంది. అప్పుడు మీరు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఆ యొక్క స్వింగ్స్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ టాప్ లే హ్యాండ్ అనివ్వండి. వన్స్ ఇచ్చేసాక ఇక్కడ నుంచి మళ్ళీ వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, యానిమేషన్ మనకు ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మన యొక్క ఫోటోకి స్వింగ్స్ అయితే యాడ్ అయిపోయాయి. ఇక్కడ మన యొక్క ఇమేజ్ను కరెక్ట్ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ ఉండేది ఇక్కడ మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అని ఇచ్చుకోండి ఇలా ఆల్మోస్ట్. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్ని ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా లేదు, జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి మన యొక్క థింగ్స్ యాడ్ చేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. అయ్యాక ఇక్కడ నుంచి మనం ప్లే చేశాక ఇక్కడ మనకు యానిమేషన్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసాక మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వచ్చేసి బాస్ ఈస్ బ్యాక్ అని మళ్ళీ టైప్ చేసుకోండి. ఓకే, సో బాస్ ఈస్ ట్యాప్ అని మళ్ళీ ఇలా మనకు టైప్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ యానిమేషన్ పెట్టుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి ఇక్కడ ఏ ఫాంట్ ఉంది మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ను సెలెక్ట్ చేసి నేను ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ రైట్ రోడ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని మనకు యానిమేషన్ మూమెంట్ ఇలా వస్తుంది. వచ్చేసాక ఇక్కడ మనకు 0.5లో పెట్టుకోండి. ఓకే, సో 0.5లో పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి మనకు మూమెంట్ ఆ విధంగా ఉంటుంది. ఉన్నాక సేమ్ అదే లేయర్ మీద టచ్ చేసి మీకు కొద్దిగా లేయర్ కావాలో అంత లెంత్ పెట్టుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక స్మోక్ ఎఫెక్ట్ అని చెప్పాను కదా, అందులో పెద్ద ఎడిటింగ్ కూడా లేదు, జస్ట్ ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ని కరెక్ట్గా ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి మనకు ప్లే చేసేటప్పుడు కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని అక్కడ నుంచి ప్లే చేసుకోండి. చూడండి మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనకు కరెక్ట్ ఆ యొక్క లేయర్ మీద టచ్ చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ ఏ విధంగా ఉంటుందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడితో మనకు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.